అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే తిరుపతి మీద తప్పుడు ప్రచారాలు అయితే చేస్తుంది. దీనిపైన స్పందిస్తూ టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా సాక్షికి 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కూడా నోటీసులు పంపించారు. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకు వైఎస్ఆర్సీపీ తిరుపతిని టార్గెట్ చేసింది? ఇప్పుడు ఈ నోటీసులపై సాక్షి అసలు ఎలా స్పందించబోతుంది? దేవుడి గురించి మాట్లాడాలంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. అవును. ఈ భయము భక్తి లేని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు, ఎలా పడితే అలా మాట్లాడతారు. ఇప్పుడు అదే పని చేస్తుంది వైఎస్ఆర్సీపీ. వాళ్ళకు దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు అని చెప్పడానికి ఉదాహరణే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వాడపడ్డ నెయ్యిలో కల్తీ చేశారు అనేటువంటి ఆరోపణ. దాని మీద ఎంక్వైరీ జరిగింది. సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు దగ్గర నివేదిక ఉంది. దాంట్లో ఎవరెవరి పాత్ర ఏంటన్నది ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత కానీ తెలియదు. కానీ కల్తీ జరిగిందన్న ఒక ప్రాథమిక నివేదికని ఇప్పటికే ఎంక్వైరీ చేసినటువంటి సిబిఐతో కూడిన సిట్ సంస్థ నిర్ధారించేసింది. ఒక్క తిరుపతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిని కల్తీ చేశారు అనేటువంటి విషయాన్ని పొందుపరిచినట్టుగా మనం వార్తల్లో విన్నాం. అవును. ఇదా ఎవరు చేస్తారు? దేవుడు అంటే భయమో భక్తో లేని వాళ్ళేగా చేసేది. అందుకే ఆ మాట వాడాను నేను. ఓకే. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా సతీ సమేతంగా వెళ్ళి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇది రాజ్యాంగ నిబంధన ఏం కాకపోవచ్చు, కానీ మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి తిరోధకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా తన ప్యాలెస్లో, అంటే ఇది ఎవరు చేయలేమో నాకు తెలిసి ప్రపంచంలో, తన ప్యాలెస్లో తిరుమల సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మామూలుగా తిరుమల శ్రీవారి దర్శనానికి ఎక్కడికి వెళ్ళాలి? తిరుమలకి వెళ్ళాలి. తిరుమల కొండని చాలా పవిత్రంగా చూస్తుంటారు. చాలా మంది కాలినడకన వెళ్తూ ఉంటారు. కొన్ని గంటల పాటు, రోజుల పాటు, అంటే దాదాపు 20 గంటలు 24 గంటలు కూడా దర్శనం టైం పట్టినా సరే ఆ దేవుని చూడాలనే ఆకాంక్షతో వెళ్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత టైం ఏం పట్టదు. వెళ్ళొచ్చు, వివిఐపి దర్శనం సిద్ధంగా ఉంటుంది. కానీ అయినప్పటికీ వెళ్లకుండా తన ఇంట్లోనే సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని ఎలా అనుకోవచ్చా? అంతే కదా మరి. ఏనాడు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు శ్రీవారి ప్రసాదాన్ని తిన్నది లేదు అనేటువంటిది మనం వింటున్నాం. పైగా ఆ రోజు మనకు కనపడే విధంగా ఏంటంటే, టిష్యూ పేపర్లో తిరుమల ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు పక్కన పెట్టారు అనేటువంటిది మనం చూసాం. విజువల్స్ చూసాం. అంటే దీన్ని అంటే ఎట్లా చూడాలి అసలు? ఒకదానికి ఒకటిని కొనసాగింపో చెప్తున్నా. ఇప్పుడు వైసీపీ అధికారం నుంచి పోయింది. అదే ప్రోపగండా తిరుమల తిరుపతి దేవస్థానం మీద. అక్కడ గోవులు చనిపోయినాయి అంటారు. నిరూపించమంటే నిరూపించరు. అడ్డగోరు ఆరోపణ చేస్తారు. నిరూపించమంటే మళ్ళా వెనక్కి వెళతారు. పైగా వైసీపీకి సంబంధించిన ఎంపీఏ ఆయనే వచ్చి చూసి, సాక్షాత్తు గురుమూర్తి అనుకుంటా, ఐ థింక్, ఆయన చూసి లేదు ఆవులు బాగానే ఉన్నాయని కితాబు ఇచ్చిపోయారు. ఓకే. అంటే చేసిన ఆరోపణ ఎంత పెద్దది చేయొచ్చు అసలు? టీటీడీ నిర్వహిస్తున్న గోశాల మీద అక్కడ ఆవులు చనిపోయాయి. ఆవు అంటే హిందువులకి దేవతతో సమానం. అవును. గోమాతను పూజిస్తారు, గోవుని మాత అని పిలుస్తారు. అలాంటి గోమాత మీద ఇలా కామెంట్ చేయొచ్చా? ఓకే. రెండోది, ఇప్పుడు కొత్తగా బిఆర్ నాయుడు గారు సాక్షి పేపర్ నోటీసులు పంపించడానికి ఉన్న కారణం ఏంటి అంటే, ఆ పేపర్లో వాళ్ళ టీవీ ఛానల్లో 10వ తారీఖు టీవీ ఛానల్లో, 14వ తారీఖు పేపర్లో ఒక వార్తా కథనాన్ని ప్రచురించారట. అదేంటంటే, గతంలో వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఫలితంగా కొద్దిమంది చనిపోయారు కదా, ఆ చనిపోయిన సంఘటనని గుర్తు చేస్తూ ఆ సంఘటనకి బిఆర్ నాయుడు గారికి లింక్ పెడుతూ వార్తా కథనాన్ని ప్లే చేశారు. నిజానికి దానికి సంబంధించి ఆ తొక్కిసలాటకి కారణం ఎవరు అన్నది ఇప్పటికే ఫైండింగ్ జరిగింది. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. హరినాథ్ రెడ్డి అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి, ఆ అధికారి వల్లే ఈ తొక్కిసలాట జరిగింది, అతని నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఇది వరకం చెప్పాలంటే కుట్ర కోణం కూడా ఉందేమో అన్నటువంటి ఒక కోణం కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అబాస్పాలు చేయాలి, టీటీడీ చైర్మన్ని అబాస్పాలు చేయాలని కారణం చేత చెప్పారా అనేటువంటి కోణం కూడా దీంట్లో ఎంక్వైరీ చేయబడింది. మొత్తంగా హరినాథ్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారు. సో కేసు నిర్ధారణ కొంతవరకు అయింది, ప్రాథమిక నిర్ధారణ అయింది. కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు.
దీని మీద ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు సంఘటన జరిగినప్పుడు స్పందించారు. కాబట్టి ఇప్పుడు అంత సీరియస్గా ఉన్న దాని మీద అడ్డగోరు ఆరోపణలతో రాస్తే ఆధారం ఉండాలి నీ దగ్గర. అవును, నీ చేతిలో మీడియా ఉంది కదా, దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు కదా, చదివే వాళ్ళు ఉన్నారు కదా, చూసే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా రాస్తే, ఏది పడితే అది చెప్తే అది కరెక్టా? ఇప్పుడు రాజకీయంగా నువ్వు 100 విమర్శించు కాక, కానీ అక్కడ పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానం ఉంది కదా, దాని చుట్టూ నీ రాజకీయం ఏంటి? సార్ అయితే ఇప్పుడు మాజీ గాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కులం, మతం ఇటువంటి భేదాలు ఉండకూడదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిని టార్గెట్ చేయడానికి మతం ఏమన్నా అడ్డొస్తుందంటారా? అంటే కొంతమందిలో ఉన్న అనుమానం ఏంటంటే ఆయనకి హిందూ మతం అంటే నచ్చదు, పడదు, హిందూ దేవాలయాల మీద కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఈ రూపంలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక్క ఆరోపణ కాదు, ఇందా నేను చెప్పింది ఏంది, తొక్కిసలాటకు సంబంధించిన ఆరోపణ. తర్వాత ఏ టెక్నాలజీ ద్వారా, ఇప్పుడు ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా, ఏ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేసి వాటిని దర్శనాల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు 20 గంటలు పైన 24 గంటలు అలా పడుతుంది కదా టైము. ఒకసారి ఏమి ఎక్కువ టైం పడుతుంది, ఒకసారి ఏమి తక్కువ టైం పడుతుంది ఆ రోజు రష్ను బట్టి. కాబట్టి ఇలా కాకుండా ఒక పద్ధతిగా టెక్నాలజీ ప్రకారం 2-3 గంటల్లోనే దర్శనాలు అయిపోయేలాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి టీటీడీ టెక్నాలజీని ఉపయోగించి ప్లాన్ చేస్తా ఉంది. ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు, దేవస్థానం పెరగడానికి అవకాశం లేదుగా. కాబట్టి అక్కడ టెక్నాలజీని ఉపయోగించి దర్శనాలు తొందరగా చేయాలనే ఒక ఉపాయం చేస్తూ ఉంటే దాని మీద కూడా ఆరోపణలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు, ఏ టెక్నాలజీ ద్వారా అవినీతి పాల్పడుతున్నారని. నిజానికి ఏ టెక్నాలజీని చాలా ఉచితంగా అందించే దానికోసం గూగుల్, టీసీఎస్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు గూగుల్ కంపెనీకి, టీసీఎస్ కంపెనీకి ఎంత క్రెడిబిలిటీ ఉంది ప్రపంచవ్యాప్తంగా? అయ్యేమి లోకల్ కంపెనీలు కాదు కదా, వాటికి ఒక బ్రాండింగ్ ఉంది, వాటికి ఒక క్రెడిబిలిటీ ఉంది. అలాంటి సంస్థలు తిరుపతిలో సేవలు అందించడానికి, సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఉచితంగా అందులో వచ్చిన తర్వాత, ఉచితంగా అందించే సేవలు ఇంకా అవినీతి ఎక్కడ ఉంటుంది నీకు? నువ్వు ఆరోపణ చేసినప్పుడు నమ్మడానికి అవకాశం ఉండాలి. అరే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అబద్ధం అన్న అతికినట్టు ఉండారా అంటారు. అంటే అతికటానికి కూడా అవకాశం లేని అబద్ధాలు ఆడుతూ ఇస్తారీతను ప్రచారం చేస్తూ బోర్డు చైర్మన్ మీద ఉన్న కోపంతో, ఏదో బిఆర్ నాయుడు మీద వాళ్ళకున్న కోపం ఏంటంటే వాళ్ళ చేతిలో ఒక మీడియా ఛానల్ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి తప్పులని, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విధానాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలని, కక్ష సాధింపు వ్యవహారాలని వెలుగెత్తి చాటి చెప్పారు. కాబట్టి మా అవినీతిని బయట తీసుకొచ్చారు, మా కక్ష సాధింపును ప్రజలకు చెప్పారు అనేటువంటి ఒక ఆక్రోశం, మేము ఓడిపోవటానికి కారణాల్లో బిఆర్ నాయుడు ఒకళ్ళు, ఆయన సంబంధించిన మీడియా సంస్థ ఒకటే అనేటువంటి ఆ కోపం, అది నరనరాన్న వాళ్ళలో కనపడతా ఉంది. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ హోదాలో వాళ్ళు చూడలేకపోతున్నారు. చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోవాలి. కానీ ఇలా అక్కసి కక్కటం ఏంటి? రెండోది, వ్యక్తి మీద ఉన్న కోపంతో వ్యవస్థ మీద చూపించడం ఏంటి? తిరుపతి దేవస్థానం మీద చూపించడం ఏంటి? ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, అన్య మతస్థులని కొండ మీద ఏరివేసి వాళ్ళని వేరే చోట పంపిస్తాం. అది మతానికి సంబంధించినటువంటి ఆలయం కాబట్టి అక్కడ అన్యమతల్ని నేరేస్తాం. ఏ టెక్నాలజీలో త్వరితగతం సేవ చేస్తాం, అదే దర్శనాలు అయ్యేలా చూస్తాం. ప్రతి సామాన్యులు తిరుమల కొండకు వచ్చి తొందరగా దర్శనం అయ్యి మంచి సౌకర్యాలతో, మంచి ప్రసాదంతో కిందకి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి తన ప్రయాణం కావాలి అనేటువంటిది నా ఆకాంక్ష అనేది ఆయన చెప్తున్నారు. అంటే వివిఐపీలకి మంచి దర్శనమో, విఐపీలకి మంచి దర్శనమో కాదు, సామాన్యుడికి మంచి దర్శనాన్ని ఏర్పాటు చేస్తా అనేది బిఆర్ నాయుడు గారి ఆశయంగా ఆయనకి ఆయన చెప్తా ఉన్నారు. అది వీళ్ళకి నచ్చకపోవటం, మొత్తం మీద కుట్రలు చేసి టీటీడీ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవస్థానం లడ్డు విషయంలో వివాదం, అంటే కల్తీ నెయ్యి విషయంలో వివాదం జరిగినప్పుడు తిరుమలకు వస్తానన్నారు. సరే రాండి, కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాలి, మీరు వేరే మతాన్ని పాటిస్తున్నారు కాబట్టి అన్నారు. ఆ డిక్లరేషన్లో ఏముండదు రమ్య, హిందూ మతం మీద ప్రేమతోనే వస్తున్నాను, శ్రీవారి మీద భక్తితోనే వస్తున్నాను. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటేనే కొండ మీదకి రావాలి. నువ్వు దర్శనానికి వస్తున్నావు భక్తి ఉన్నట్లే కదా, నీ భక్తిని చెప్పాలి కదా. హిందూ మతం మీద గౌరవం ఉంది. ఈ 2 పదాల మీద సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? అంటే ఈ 2 పదాలు ఇష్టం లేకపోతే నువ్వు సంతకం పెట్టావు. ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావటం బంద్ చేశారు. ఈ డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు. యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా గాంధీ గారు తిరుపతి వచ్చినప్పుడు సంతకం పెట్టారు. భారత రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు సంతకం పెట్టారు. ఇదేం కొత్త కల్చర్ కాదు.
పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా పెట్టారనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు భార్య పెట్టడం కాదు నేను చెప్పేది, భారత రాష్ట్రపతి పెట్టారు. తర్వాత అప్పుడు యూపీఏ చైర్పర్సనే పెట్టారు ఆ ప్రభుత్వంలో మెయిన్. ఓకే. సో నువ్వు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం భార్య విదేశాలకు సంబంధించిన వ్యక్తి, వేరే మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వచ్చినప్పుడు కూడా సంతకం పెట్టే వచ్చారు. ఎవరికైనా అదే ప్రొసీజర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడం ఇష్టం లేక ఆ ఒక్కదాని వివాదంగా మార్చుకొని తీర్మానం రావటం పనిచేశారు. ఎలా చూడాలి ఇలాంటి వాళ్ళు చెప్పే మాటని ఎలా చూడాలి? అంటే హిందూయిజం మీద కుట్ర, హిందూ దేవాలయాల మీద కుట్ర, హిందూ ప్రజల మనోభావాల మీద కుట్ర. ఇది కరెక్టా? ప్రజలే ఆలోచించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్.